వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నిమ్మకాయతో షర్బత్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నిమ్మకాయ షర్బత్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నిమ్మకాయ షర్బత్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ తీసుకున్నాను. ఇది ఒక 3 గ్లాసెస్కి సరిపడా షర్బత్ అవుతుంది. ఫస్ట్ నిమ్మకాయని కట్ చేసుకున్నాను. నిమ్మకాయ ఒక బౌల్లో రసం తీసుకున్నాము. 2 నిమ్మకాయల్ని ఒక బౌల్లో రసం తీసుకున్నామండి. ఓకే అండి, మనకి అంత రసం వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో ఒక 6 స్పూన్స్ షుగర్ వేసుకుందాం. టీ స్పూన్ తోటి 6 స్పూన్స్ షుగర్ కొంచెం తక్కువ కావాలనుకుంటే కూడా మీరు ఒక 1-2 స్పూన్స్ తగ్గించుకోవచ్చు. అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్, చిన్న స్పూన్ అండి ఇది, పావు స్పూన్తో సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బాటిల్ తోటి ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నామండి. మనం 3 కప్స్ కోసం అనుకున్నాం కదా, 3 గ్లాసెస్ షర్బత్ అనుకున్నాం కదా, 3 గ్లాసెస్ వాటర్. నిమ్మకాయ పెద్ద సైజ్ అండి, చిన్నదైతే మరి మనకు 2 నిమ్మకాయలు పడతాయి. నా నిమ్మకాయ పెద్ద సైజ్ ఉంది కాబట్టి ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు మనం షర్బత్ని బాగా కలుపుదామండి. చక్కెర కరిగే వరకు బాగా కలిపి పెట్టుకున్నాము. సమ్మర్ వచ్చింది కదండి, ఇంకా బయట అవి కూల్ డ్రింక్స్ తాగడం కంటే నిమ్మకాయ జ్యూస్ ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీస్తో చేసుకోండి, మంచి టేస్ట్గా ఉంటుంది. వాటర్తో చేసుకోండి, ఇంకా బాగుంటుంది. కొంచెం మనం ఇలా గ్లాస్తో పైకి కిందికి అనుకున్నాం అనుకోండి, ఇది కొంచెం ఫాస్ట్గా కరుగుతుంది షుగర్. సో స్పూన్తో అయినా కలపచ్చు, ఇలాగైనా కలపచ్చు. ఇప్పుడు మనకి నిమ్మకాయ షర్బత్ రెడీ అయిపోయిందండి. మనం గ్లాసులలో తీసుకొని సర్వ్ చేద్దాం. షుగర్ క్వాంటిటీ మీరు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే నా షుగర్ కొంచెం లావు ఉంది, స్వీట్ ఎక్కువగా ఉంది. 2 స్పూన్స్ వేసాను. ఇంకా మీరు కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదు మాకు అంతే కావాలంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి నిమ్మకాయ షర్బత్ రెడీ అయిపోయింది. తీసుకోండి, తాగండి, చాలా బాగుంటుంది. కూల్ వాటర్తో చేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.